హెచ్చరిక లోకానికి, తీర్పు తరుముకొస్తుంది ప్రపంచానికి. ఇదే చివరి హెచ్చరిక లోకానికి, తీర్పు తరుముకొస్తుంది ప్రపంచానికి. మేలుకోవాలి ఇక మానవ జాతి, మేలుకోరి చెబుతుంది దేవుని నీతి. మేలుకోవాలి ఇక మానవ జాతి, మేలుకోరి చెబుతుంది దేవుని నీతి. ఇదే చివరి హెచ్చరిక లోకానికి, తీర్పు తరుముకొస్తుంది ప్రపంచానికి. జల ప్రళయం జాడను జనులు నమ్మలేదు, నోవాహు మాటను లెక్క చేయలేదు. జల ప్రళయం జాడను జనులు నమ్మలేదు, నోవాహు మాటను లెక్క చేయలేదు. లోక 17:26లోని నోవాహు దినములు, ఆకాశము నుండి అగ్ని వర్షములు నేలకు దిగుచున్నవి. లోక 17:26లోని నోవాహు దినములు, ఆకాశము నుండి అగ్ని వర్షములు నేలకు దిగుచున్నవి. నమ్మకుంటే లోకము నాశనము కాదా, లెక్క చేయకుంటే లెక్క చెప్పవలసి రాదా. నమ్మకుంటే లోకము నాశనము కాదా, లెక్క చేయకుంటే లెక్క చెప్పవలసి రాదా. మేలుకోవాలి ఇక మానవ జాతి, మేలుకోరి చెబుతుంది దేవుని నీతి. మేలుకోవాలి ఇక మానవ జాతి, మేలుకోరి చెబుతుంది దేవుని నీతి. ఇదే చివరి హెచ్చరిక లోకానికి, తీర్పు తరుముకొస్తుంది ప్రపంచానికి. క్షమాపణే లేదు, ఈ తరము దానికన్నా తక్కువేమి కాదు. సొదొమ గొమొర్రాలకు క్షమాపణే లేదు, ఈ తరము దానికన్నా తక్కువేమి కాదు. లోక 17:30లోని సొదొమ దినములు, ఆకాశము నుండి అగ్ని గంధకాలు భూమికి తెచ్చున్నవి. లోక 17:30లోని సొదొమ దినములు, ఆకాశము నుండి అగ్ని గంధకాలు భూమికి తెచ్చున్నవి. శరీరం మందున్న దేవుణ్ణి చూడక కన్నులు తెరవాలేవా, దేవుని బురా వినగలిగిన చెవులు ఎవరికి లేవా. శరీరం మందున్న దేవుడు నీతి. ఇదే చివరి హెచ్చరిక లోకానికి, తీర్పు తరుముకొస్తుంది ప్రపంచానికి.
తిష్బీయుడు ఏలియాకు అపజయమే లేదు. కర్మెలు కొండపైన కనికరమే లేదు. తిష్బీయుడు ఏలియాకు అపజయమే లేదు. యెషయా 25:10 చెప్పిన సీయోను కొండపై ఏలియా దినములు వేలూరు తామస్ల మరల వచ్చేయున్నవి. యెషయా 25:10 చెప్పిన సీయోను కొండపై ఏలియా దినములు ఏలూరు తామస్ల మరల వచ్చేయున్నవి. వంగని ప్రతి మోకాలు బ్రహ్మ ముందు వంచును, అందరి ముందు బ్రహ్మము నామము హెచ్చించును. వంగని ప్రతి మోకాలు బ్రహ్మ ముందు వంచును, అందరి ముందు బ్రహ్మము నామము హెచ్చించును. మేలుకోవాలి ఇక మానవ జాతి, మేలుకోరి చెబుతుంది దేవుని నీతి. మేలుకోవాలి ఇక మానవ జాతి, మేలుకోరి చెబుతుంది దేవుని నీతి. ఇదే చివరి హెచ్చరిక లోకానికి, తీర్పు తరుముకొస్తుంది ప్రపంచానికి. ఇదే చివరి హెచ్చరిక లోకానికి, తీర్పు తరుముకొస్తుంది ప్రపంచానికి. మేలుకోవాలి ఇక మానవ జాతి, మేలుకోరి చెబుతుంది దేవుని నీతి. మేలుకోవాలి ఇక మానవ జాతి, మేలుకోరి చెబుతుంది దేవుని నీతి.